ముఖ్యమంత్రి అయ్యాక ఉప్పు, పప్పు, నూనె, పల్లీలు అన్ని ధరలు విపరీతంగా పెరిగాయని చంద్రబాబు ప్రచారంలో ఊదరగొట్టారు. తాను అధికారంలోకి వస్తే అన్ని ధరలు తగ్గించేస్తా అన్నారు. మరి ఇప్పుడు జగన్ దిగిపోయాడు కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి రేట్లు తగ్గాలి కదా. అయినా కూడా అంతకు మించి పెరుగుతున్నాయేంట్రా బాబు అని జనం మండిపడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు వైఎస్ జగనే కారణమని మొన్నటి వరకు విస్తృతంగా ప్రచారమైంది. సంక్షేమ పథకాలకు పంచడానికి, డబ్బు సమకూర్చుకోవడానికి నిత్యావసర సరుకుల ధరల్ని జగన్ ప్రభుత్వం పెంచుతూ పోతోందని విపరీతంగా ప్రచారం చేశారు. నిజమే అని నమ్మిన ప్రజలున్నారు. ఈ ప్రచారంతో జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్నికల ఫలితాల గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు అలాగే కూరగాయల ధరలు పెరగటం చర్చనీయాంశమైంది. గత నెలలో కిలో 20 రూపాయల నుంచి 25 రూపాయలు పలికిన టమాటా ధరలు నెల తిరగకనే ధర 5 పెరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరూ నిత్యం వాడే ఉల్లి మే నెలలో 100 రూపాయలకు 3 కిలోలు చొప్పున జనం కొన్నారు. ఇప్పుడు 3 కిలోల ఉల్లి కొనాలంటే 200 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. అలాగే పచ్చిమిరపకాయల ధర కూడా అంతే. గత నెలలో రకాన్ని బట్టి కిలో కనిష్ట ధర 35 రూపాయలు ఉంటే గరిష్టంగా 55 రూపాయలు పలికింది. ఇప్పుడు కనిష్టం 45 రూపాయలు, గరిష్టం 80 రూపాయలు పలుకుతోంది. ఇలా ఏ సరుకు తీసుకున్నా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 100 నోటుకు విలువే లేకుండా పోయింది. 2-3 రకాల కూరగాయలు కొనాలంటే 400-500 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అప్పుడంటే సరుకులు, కూరగాయల ధరల పెరుగుదలకు జగన్ కారణమని విమర్శించారు. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయింది కదా, ధరల పెరుగుదల పాపం ఎవరినెత్తిన వేస్తారో చూడాలి.